ఫ్రెండ్స్ ఈ ఇంట్లో అయితే ఇంకా ఎవరు లేరు, వస్తారో రారో మాకు కూడా తెలియదు. 12 తర్వాత వస్తా అని చెప్పేసి లతాక్క అండ్ వాళ్ళ కిడ్స్ అయితే చెప్పారు. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ నవీన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ పేరు హిడెన్, చాలా మంచి అమ్మాయి. సో తనకు కూడా హర్రర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అండ్ ఆ అమ్మాయి నాకు పరిచయం చేసిన వాళ్ళ అక్కను కూడా పిలుచుకుని వచ్చింది తోడుగా. సో వాళ్ళిద్దరు కొంచెం దయ్యాన్ని మాత్రం మేము చూస్తాం, మమ్మల్ని ఎవరు చూడొద్దన్నారు. సో వాళ్ళని పక్కన పెడుతున్నాను. ఇన్ కేస్ నైట్లో ఏమన్నా వాళ్ళు కనపడ్డా కూడా దాన్ని బ్లర్ చేస్తాను. రా తమ్ముడు, ఇల్లు ఒకసారి చూసుకోండి, రాత్రి 12 గంటలకు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఒకసారి. హాయ్ హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూడా మీకు ఒక గేమ్ అయితే పరిచయం చేశాను, మళ్ళీ కూడా పరిచయం చేయబోతున్నాను. చాలా మంది అడుగుతున్నారు, హౌస్ హోల్డర్లు కూడా, అంటే ఇంట్లో ఉన్నా కూడా మనం డబ్బులు ఎలా ఎర్నింగ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నేను రెగ్యులర్గా ఆడేది అండ్ రెఫర్ చేసేది నేనైతే ఇప్పుడు మీకు ఆడి మరీ చూపిస్తాను. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఫ్రీ బోనస్ కాయిన్స్ కూడా ఉంటాయి, దాంతో మనం అంటే గేమ్స్ ఆడొచ్చు అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేసి షేరింగ్ బెనిఫిట్స్ కూడా మనం పొందొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ఈ కాయిన్స్ ద్వారా మనం డబ్బులు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను ఈ గేమ్ ని ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు ఆడి అనేది చూపిస్తాను, చూడండి. అండ్ ఫైనల్ గా మీకు నచ్చితే అర్థమైతే ప్రయత్నించండి. ఇది రమ్మీ మార్స్ అండి. రమ్మీ మార్స్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న ట్రిక్స్ ఏంటి అండ్ ఎలా మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మన ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకున్న తర్వాత లాగిన్ అవుతాం. ఈ లాగిన్ అయిన తర్వాత దీంట్లో మన అమౌంట్ ఎలా పెట్టుకోవాలి అంటే మన యూపీఐ ద్వారా అంటే కన్నా మనం పెట్టుకోవచ్చు, ఫోన్పే అలాగా. సో మనం డబ్బులు వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను, డ్రాగన్ వర్సెస్ టైగర్ అని చెప్పేసి. అండ్ నా మెయిన్ అమౌంట్ అయితే మీరు చూసుకుంటారు. ఇది నా ఫస్ట్ బెట్ 500 లాస్ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ బెట్. అండ్ ఇంకోటి అయితే బాగా గమనించండి, మీరు చూసేవన్నీ నిజాలు ఉండవండి కొన్నిసార్లు, ఓకేనా. సెకండ్ బెట్ ఫస్ట్ విన్ అయ్యాను. ఇలా అంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను మీకు. ఆడేటప్పుడు టెన్షన్ ఉంటుంది, కంగారు పడద్దండి అండ్ ఎక్కువ వేయద్దు. 10-20 రూపాయలతోనే మీరు ఆరంభం అయితే చేయండి, బాగా గెలుచుకుంటూనే అంటే మళ్ళీ అదే డబ్బుని చేసేయండి. ఇలా విత్డ్రాల్ అయితే ఇలా చేయాలండి. అండ్ మనం ఇక్కడ మన పేమెంట్ పెట్టేసి సక్సెస్ఫుల్ ఫోన్ అంటే అమౌంట్ నేను ఒకవేళ అంటే 1000 రూపాయలు లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కొట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, 10,000 కొట్టాను, టచ్ చేయగానే మనకు సక్సెస్ఫుల్ ఇవ్వడానికి వచ్చేసింది కదా, అంతే అండి. కింద ఇచ్చిన లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇలాగే ఆడేదానికి ప్రయత్నించండి. అండ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా సంపాదించుకున్నాను. కింద ఇచ్చిన కామెంట్ బాక్స్ లో లింక్ అయితే ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేయండి అండ్ ఆడండి, గెలవండి. ఆల్ ది బెస్ట్. నేను చెప్పాననే కాదు, మీకు ఆడాలన్న అవగాహన ప్రయత్నించండి. దయ్యం కోసం మీ బామ్మ కోసం చుట్టాలు వచ్చారు. హాయ్ హలో గైస్, మీరు నైట్ విజన్లో ఒక విజన్ అయితే చూసి ఉంటారు. వాళ్ళకు అంటే పెళ్లి ఫోజ్ ఇచ్చేదానికి అయితే కూర్చోలేదు, దయ్యాన్ని పట్టుకుందాం అని చెప్పేసి ఇటైతే కూర్చున్నారు ఒక ఇంట్లో. ఈ గదిలో ఒక బామ్మ ఉందంట. ఆ బామ్మగారు ఈ ఇంట్లో నుంచి అంటే ఈ ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్ళతో పలకరించడానికి, వాళ్ళతో పరిచయం పెంచుకునేదానికి ప్రయత్నిస్తుందంట. కానీ ఆవిడతో పరిచయం పెంచుకోవాలంటే భయం వేసి చాలామంది వీళ్ళంతా ఒక గ్రూప్లో కట్టి అక్కడ కూర్చున్నారంట. మీరు చాలామంది చూసింటారు, డాక్రాకి వెళ్ళినప్పుడు లేదంటే కన్నా రాజన్న మీటింగ్, చంద్రన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే పెళ్లి చూపులకు పోయినప్పుడు వరుసకు కూర్చుంటారు కదా, అలా అయితే కూర్చున్నారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, ఈ ఇంట్లో ఉన్న బామ్మ ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. మీరు కూడా ఇక్కడే ఉంటారా? నవ్వద్దు, ఐఎమ్ సీరియస్. మీకు ఎందుకు ఇంత నవ్వుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అరే ఈ మేడం ఎక్కడో చూసానే, వైజాగ్ లత గారు కదా. బాగున్నారా మీరు? ఎందుకు పిలిచారు? రోజు నిద్ర ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెల రోజుల నుంచి అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు, అందుకనే పిలిచాను. అదే ఎందుకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సౌండ్స్ గానీ, నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ పడిపోవడం గానీ, దువ్వెలు అంటే ఎగిరి పడడం గానీ,
నెక్స్ట్ నేను ఈ చైన్ పట్టుకుని ఇలా ఉండడం కానీ, ఏ చైనా? ఇదే నాది తాలిబొట్టు. ఓకే 3 తులాలు ఉంటుంది. అది పట్టుకొని ఇలా ఉండిపోయాను మార్నింగ్ వరకు. అసలు చైన్ నేను లేచే ఉందని నాకు అర్థమవుతుంది, బట్ అది దిగట్లేదు నాకు. సో అలా నాకేంటంటే ఆ రోజు అనిపించింది. తర్వాత నా అందరు నేనే వేసుకున్నంత వరకు కూడా చేయి దిగలేదు నాకు. ఆ తర్వాత నేను పడుకున్నప్పుడు కబోర్డ్స్ దగ్గర బాత్రూమ్ కి మధ్యలో ఒక ఆకారం కనిపించి, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు దీంట్లో ఏదైనా కనపడుతుంది, ఆకారం కనిపించి చాలా ఆ రోజు ఇబ్బంది పెట్టేసింది. ఓకే, మొత్తానికి అయితే ఇబ్బంది పడి ఇరిటేషన్ అయిపోయి ఇక్కడ ఎవరైనా బామ్మ గిమ్మ ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఉందాం, లేదంటే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయారు. ఓకేనా? నెక్స్ట్ క్యాండిడేట్ ఇతనే. దయ్యాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఈ మీరే కదా? దగ్గర నుంచి చూసింది మీరు ఒక్కరే. ఏం జరిగింది బ్రో? నేను సడన్ గా అందరూ ఈ టెన్షన్ పడుతున్నాం అనే వింటున్నాం ప్రతి రోజున. నేను అప్పుడు దాకా అంత బిలీవ్ చేయలేదు. సడన్ గా నేను ఇక్కడే బయట నించొని మా పేరెంట్స్ కాల్ చేశా. కాల్ చేసి ఇలా అవుతుందని చెప్తుండోపు లిఫ్ట్ అసలు జనరల్ గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఇలా వస్తుంది, ఇలా వస్తూ ఎవరో కూర్చున్నారు. నేను చెప్తున్నా ఇలా మీదకి వచ్చి ఇలా చూసాను. వెంటనే నేను అరిసి వెనక్కి వచ్చేసాను. సడన్ గా వీళ్ళు వచ్చేసరికి లిఫ్ట్ ఒకేసారి చాలా స్పీడ్ గా పైకి వెళ్ళింది. ఎన్ని గంటలకు అవుతుంది ఇది? నైట్ నాదైతే అరౌండ్ 9:30 ఆ టైంలో. ఓకే, మీరు బ్రో మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? నెక్స్ట్ ఇక్కడ యాక్సిడెంట్ యాక్చువల్లీ అంటే ఈ ఇంటిని కనిపెట్టిన కొలంబస్ ఈయనే. అంటే మీరేనా రెంట్ అడ్వాన్స్ ఇచ్చింది? ఓకే, ఆ పుణ్యం కట్టుకుని మీరే. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? బామ్మగారితో మీకు కూడా పరిచయం ఉందా? జస్ట్ నీడ చూసా. నీడ చూసారు మీరు కూడా? ఓకే, నువ్వు చూసామ్మా? చెప్పు. డోర్ దగ్గర పరిగెడుతున్నట్టు ఆ రోజు నైట్ అనిపించింది. ఓకే, అందరికి అంటే ఎగ్జాక్ట్లీగా మీకు అరౌండ్ 1 to 3 వరకు మధ్యలోనే కనిపించిందా? ఆ మధ్యలో ఎప్పుడైనా కనిపించిందా? 1 to 3 మధ్యలోనే అందరికి కూడా. ఇంకా నైట్ లో అయితే మేము పడుకోవడం అనేది చాలా లేదు. సరే, ఓకే, నాకు ఒక చిన్న అంటే నేను అంత దూరం మీరు చెప్పగానే నేను వచ్చిన దానికి నాకు చిన్న ఇది కావాలి. ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్లీగా బ్రో? 12:57 అంటే 1 అవుతుంది. ఓకే, నాకు 2 నుంచి 3 వరకు 1 అవర్ ఈ ఇల్లు నేను ఒక్కనే ఉంటాను లోపల. మీరంతా బయట ఉండండి, పైన ఉండండి, ఎక్కడికైనా పోయి రండి. ఓకే, సేమ్ ఇట్లా మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసుకొని నేను హ్యాపీగా ఆ బెడ్లో నుంచి పడుకుంటా ఇటు తిరుగుతాను. ఇన్కేస్ నాకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళతో ఏమైనా కమ్యూనికేషన్ చేసేదానికి ట్రై చేస్తాను. నాకు కెమెరా కూడా అవసరం లేదు, ఆ కెమెరా నైట్ విజన్ ఉంటుంది, ఆ డౌజింగ్ నాట్స్తో ఆడతాను. ఈ మధ్యలో 1 అవర్ ఖాళీ కూర్చున్నాం, మీ పనులు మీరు ఉండండి. మీకు ఎవరైనా డిస్టర్బ్ చేసినారు అనిపిస్తే వెంటనే గేమ్ ఆడి చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఉన్న ఆత్మతో మాట్లాడడానికి ఆసక్తికరంగా ఉన్న చేతులు ఎట్టుదండి. ఓకే, నేనైతే సీరియస్గా తీసుకున్నా. ఓకేనా? ఒక జస్ట్ అబ్జర్వ్ చేస్తాం. ఏదైనా సరే మనం సైలెంట్ గా ఆలోచిస్తేనే కదా అర్థమవుతుంది. మీ వల్ల ఏమైనా హట్ అయిందా? అంటే అందరికి అసలు నిద్రలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం. ఎవరి కూడా సౌండ్స్, విపరీతమైన సౌండ్స్ వస్తున్నాయి. గాల్లోంచి ఎగిరి దువ్వెన పడ్డం అసలు అంటే అది తీసుకోలేము కదా, చాలా భయం వేస్తుంది అసలు. ఇప్పుడు ఆ చనిపోయిన బామ్మ ఏ గదిలో ఉంది? ఆ చివరి గదిలో. ఉదయ్, ఆ బాడీ క్యామ్ తీసుకో, బాడీ క్యామ్ తీసుకో. నీ ఇంట్లో ఎందుకు అలా అనిపిస్తుంది? ఇంట్లో చనిపోయిందంట. యాక్చువల్గా ఏం జరిగిందో చూద్దాం. ఇంకోటి పర్లేదు బ్రో, పర్లేదు.
నువ్వు రోజు ఆ కబోర్డ్ దగ్గర ఏం చేస్తున్నావు? స్టడీ చేసుకొని మళ్ళీ అడుగు అదే క్వశ్చన్, మళ్ళీ కలుపుతుందేమో. ఇక్కడే ఉన్నావా అని అడుగు. ఇక్కడే ఉన్నావా? ఈ రాట్ స్టడీ చేసుకో, చేతులు స్టడీగా పట్టుకో. నో ప్రాబ్లం. మళ్ళీ ఫస్ట్ కానీ అడుగు. నో ప్రాబ్లం. కళ్ళు తెరుచుకో, ఏం కాదు. ఓకేనా? చెప్పు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు నడుస్తున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? రోజు సౌండ్స్ ఎందుకు చేస్తున్నావు? ఉండాలా వెళ్ళిపోవాలని అడుగు. మేము ఉండాలా వెళ్ళిపోవాలా? ఉండాలంటే కలపమను, వెళ్ళిపోవాలంటే విడదీమను. చెప్పు. ఉండాలంటే కలుపు, వెళ్ళిపోవాలంటే విడది. చూసారా? మమ్మీ ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. స్టడీ మళ్ళీ స్టడీ పట్టుకో. స్టడీ పట్టుకో. స్టడీ పట్టుకో. స్టడీ పట్టుకో. నన్ను లేదు లేదు లేదు. రిలాక్స్ 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 ప్లీజ్. ఎవరు మాట్లాడదు. ఓకే ఓకే. చూడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాలో ఎవరిని ఏం ఇబ్బంది పెట్టావు కదా. ఒకవేళ ఎవరికి ఇబ్బంది పెట్టనంటే కలుపు, పెడతాను అంటే పెడతానని ఒక్కరు. ఓకే, నువ్వు మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టవు అని అంటే మేము వెళ్ళిపోతాం. ఒకవేళ అలా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఇవి రెండు కలుపు. ఇబ్బంది పెట్టవు కదా, వెళ్ళిపోతే ఇబ్బంది పెట్టవు కదా. ఓకే. ఇంకేదైనా అడగాలని ఉందా ఎవరైనా? అడుగు. ఆమె రెస్పాండ్ అవుతుంది కదా బ్రో, మనకి కనపడలేదు కదా ఇంతవరకు. ప్లీజ్ నువ్వు ఏదైనా డౌట్ ఉంటే అడుగుదాం అంటే చెప్పు. మీకు ఎవరికైనా అడగాలని ఉందా? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఎట్లా చేస్తున్నాడు? ఇక్కడ ఎందుకు ఇక్కడే ఉన్నావా? మీకు ఉండడం ఇష్టమా లేదంటే ఇక్కడి నుంచి పోలేక ఉన్నావా? ఓకే, ఇక్కడ మీకు ఉండటం ఇష్టమా? అలాగైతే కలపండి. లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు అని అంటే దూరం అయిపోండి. అమ్మా ఓకే, వెళ్ళలేకపోతున్నారంటే మీ సహాయం ఏమైనా కోరుతున్నారా? లేదంటే వాళ్ళ బంధువులు మీ సహాయం కోరుతుంటే కలపమను, లేదు వాళ్ళ బంధువుల సహాయం కావాలంటే ఓపెన్ చేసుకోమను. ఓకే, మీరు వెళ్ళిపోవటానికి మా సహాయం ఏమైనా కావాలా? అలా అయితే కలవండి. లేదు మీ బంధువుల సహాయం కావాలంటే విడదీయండి. ఓకే, మేమే ఓకే ఓకే ఓకే. అంటే మేము వెళ్ళి మీ బంధువులకి చెప్పి పిలుచుకురావాలా లేదంటే మేము మీకు ఏం హెల్ప్ చేయాలనుకుంటున్నారు?
ఓకే ఉండు అలా అడిగితే వాళ్ళకు కూడా అదే కదా ఇది నా మీ బంధువులకి వెళ్ళి చెప్పాలా లేదంటే మంత్ర కావాలని తీసుకురావాలా? ఓకే ఓకేనా? మీ బంధువులకి చెప్పాలి అనుకుంటే కలపండి, మంత్రగాళ్ళు కావాలంటే విడిదేయండి అని అడుగు. ఓకే మీ బంధువులకి చెప్పాలి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏదైనా చేయమని చెప్పేసి అంటే కలపండి, లేదు మేమే మంత్రగాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించాలి అని అనుకుంటే విడదీయండి. ఓకే డన్ చెప్తాం. ఓకేనా? ఓకే మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో చెప్పి గడువు మనం. మాకు జస్ట్ ఈ మంత్ లోపు మేము వెళ్ళిపోతాము. 3 days. ఓకే 3 days. 9th కల్లా వెళ్ళిపోతాం. రేపటి నుంచి ఉన్నాం 9th మా సామాన్లు తీసుకెళ్ళిపోతాం. సరే మేము ఈ 3 రోజుల్లో మేము ఇల్లు ఖాళీ చేసేస్తాము. మమ్మల్ని ఏమి చేయను అంటే కలుపు, లేదు బయటకి ఎక్కడికైనా వెళ్ళినా వదలవలసి అనుకుంటే విడిది. ఓకే డన్ థ్యాంక్ యూ వెళ్ళిపోతాం. రిలాక్స్ వాటర్ వేయండి మీ మమ్మీకి. ఇంకెవరైనా మాట్లాడతారా గాయస్? నీకెందుకు కనపడలేదు అడుగుతారా? నాకెందుకు కనపడుతుంది? అడగనా? అడుగు. ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. మా రాఘవ్కి యాక్సిడెంట్ ఈ ఇంట్లోకి రావటం మీకు ఇష్టం లేకపోవడం వల్ల జరిగిందా? ఒకవేళ అలా జరిగితే ఇవి 2 కలపండి, లేదు అంటే దూరం అయిపోండి. కొంచెం అవి పైకి పెట్టండి. ఇంకొకసారి అడుగుతున్నాను, దయచేసి చెప్పండి. మా రాఘవ్కి ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేక మేము ఇంట్లో ఉండటం ఇష్టం లేక రాఘవ్కి యాక్సిడెంట్ రూపంలో మీరు ఏమైనా చూపించారా, లేకపోతే మామూలుగా బయట దీనివల్ల అయిందా? ఒకవేళ ఇంట్లో వల్ల అయితే కలపండి. ఓకే రిలాక్స్. ఓకే లిఫ్ట్లో కనిపించింది మీరేనా, లేకపోతే ఈ అపార్ట్మెంట్లో మేము విన్నా ఇంకేమైనా అయి ఉండొచ్చా? ఒకవేళ మీరు అయితే కలపండి, కాదు అనుకుంటే దూరం అవ్వండి. ఓయమ్మో ఓకే 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 రిలాక్స్. ఓకే ఓకే ఇంకేమైనా అడగాలా? చెప్పండి. అంతే సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మేమైతే ఇంట్లో ఉండము. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మేము చెప్పి మిమ్మల్ని ఎలాగో ఇక్కడి నుంచి పంపించేలా చేస్తాము. ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఓకేనా? ఓకే సరే ఓకే. ఓకే జఫర్ అయిపోయిందా? డౌట్స్ క్లియర్ అయ్యా? ఇప్పుడు నా డౌట్ కూడా ఎట్లా ఈ వీడియోతో ఫేమస్ అయిపోతారు ప్రియా గారు. నేను డౌట్ లేదు. చేసుకో.